ధర్మం అనేది ఓడిపోయిందని చెప్పి చూడొచ్చు దీన్ని. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ హీరోలను వాళ్ళు దేశం గురించి పోరాడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళ రాజ్యాలను కోల్పోయారు, వాళ్ళ స్త్రీలను కోల్పోయారు, గుళ్ళు గోపురాలను కోల్పోయారు, వాళ్ళ ప్రజలను కోల్పోయారు అని చెప్పేసి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా నా ఈ త్యాగాన్ని నా దేశం గుర్తుంచుకుంటుంది అని చెప్పేసి చనిపోయిన వీరులు ఎంతమంది ఉన్నారు. చనిపోయేటప్పుడు కనీసం ఒక్కరికైనా ఐడియా వచ్చింటుంది, నేను ఇంత త్యాగం చేసినానంటే నా ఫ్యామిలీ కాకుండా నన్ను గుర్తుంచుకున్న ఒక్కరన్నా ఉండకపోతారా అని చెప్పేసి. అటువంటి వీరులను దేశం మొత్తం పొగడాలి, కొనియాడాలి, ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉండాలి. అటువంటి చరిత్ర లేకుండా ఎవరో తుష్కరులు ముష్కరులు బ్రిటిషర్స్ వచ్చేసి దండయాత్ర చేస్తే వాళ్ళని గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. శ్రీశైలంలో ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ సర్దార్ ఆర్థర్ కాటన్ కట్టించాలని చెప్పేసి అంటున్నారు. మొన్న మధ్య రజనీకాంత్ సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమాలో రజనీకాంత్ గారు చరిత్రలో చూపించింది. దాన్ని ఆల్రెడీ కేసు అయింది, కేసు అయితే ఆ కేసు కూడా గెలవడం జరిగింది. అది ఒక తమిళియన్ కట్టిస్తే దాన్ని దౌర్జన్యంగా బ్రిటిష్ వాడు తన పేరు మీద రాయించుకున్నాడట. మనం ఇంకా అటువంటి దొంగ చరిత్రను చదువుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఈ ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్ తెలంగాణ జరుగుతుంది. తెలంగాణకు భారతదేశం మొత్తానికి 1940లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948లో వచ్చింది స్వాతంత్రం. తెలంగాణలో పుట్టిన వాళ్ళైనా కానీ, ఇక్కడ ఉంటున్న వాళ్ళైనా కానీ, ఇక్కడ వలస వచ్చిన వాళ్ళైనా కానీ వాళ్ళలో ఎంతమంది తెలుసు ఈ విషయం? తెలంగాణకు 1 సంవత్సరం లేట్ అయిందని చెప్పి స్వాతంత్రం. తెలంగాణ పుట్టిన వాళ్ళకైనా సగం మంది తెలుసా ఖచ్చితంగా? అంటే ఖచ్చితంగా గుండెగా చేసుకొని చెప్పలేరు ఎవరు కూడా. ఇది చరిత్ర అంటే. ఇటువంటి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ చరిత్రను తెలుసుకునేటట్టు చేసింది ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇక్కడ ఉన్న లోకల్ హీరోలను పైకి తీసుకోవాలి, వాళ్ళ చరిత్రలు చెప్పాలి. బయట నుంచి వచ్చిన ఇన్వైటర్స్ కాదు మనం తెలుసుకోవాల్సిందని చెప్పేసి ఆయన ఏ చర్య అయితే చేశారో ఆ చర్య అనేది కాంగ్రెస్, ములాయం యాదవ్, మమతా బెనర్జీ వీరందరికీ కుచ్చుకుంది అన్నట్టు. మేము ఎప్పటి నుంచో ఏదైతే ముస్లిం చరిత్ర చెప్తున్నామో ఆ చరిత్రను చేసిండు. హిందువులకు వాళ్ళ నిజాలు చెప్తున్నాడు. ఇలా చేస్తే మా మనవరు సాగని చెప్పేసి ఏ రకంగా సరే ఒక ఉద్యోగం తీసుకుంటామని చెప్పేసి అనుకోకుండా నీట్ పేపర్ అని చెప్పి లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరైనా బాధ్యులైనా వాళ్ళని చర్య తీసుకోవడం జరిగింది. అయినా కూడా దాన్ని అలానే కొనసాగిస్తూ అందులో భారతదేశ తుకడే ఉంది, నారాయ తక్బీర్, రాముడు సీత, భరతమాత మాత అయితే మరి తండ్రి అనే నినాదాలు చేసినా కూడా ఇక్కడున్న హిందువులు కానీ సెక్యులర్ కానీ తెలుసుకోలేకపోతున్నారు ఈ నిజాలన్నిటి. ఇదంతా ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారు ఓడిపోలేదు. ఇక్కడ ఎవరైతే హిందువులుగా ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని బాగుపరచాలని చెప్పి అనుకుంటారో, ఈ దేశం మనది కూడా అని చెప్పి అనుకుంటారో వాళ్ళందరూ ఓడిపోయినట్టు ఈరోజు చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. విద్యార్థుల విజయం అని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? విద్యార్థుల విజయం అంటే ఒకటి చూడండి, ఎవరికైతే ₹1 అని చెప్పేసి ప్రకటించారో నిజంగా గర్వించదగ్గ విషయమేనండి. ఇప్పుడు ఏదైనా కానీ ఇంతకుముందు 10th క్లాసు పేపర్ లీక్ అయినా కానీ, ఇంటర్ పేపర్ లీక్ అయినా కానీ, ఏ పేపర్ లీక్ అయినా కానీ సూసైడ్ అనేది జరిగిన అంటే లీక్ కాకపోయినా కూడా సూసైడ్ జరుగుతుంటాయి. అక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ వేరే మంత్రి గారు కానీ నజరానా ఎంతో కొంత ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ₹1 వచ్చిందంటే నిజంగా ఇది విజయం అన్నట్టు. ₹1 అనేది ఏం తక్కువ కాదు. ఇది ఉద్యోగం చేయాలని వచ్చింది, అది మంచి విషయం. కాకపోతే ఇక్కడ నేను అనేది ఒకటే, ఏదైతే ప్రధాని గారిని రాజీనామా చేయాలని చెప్పేసి అంటారో అది మాత్రం తప్పు. ఆయన లాంటి మంత్రులు మళ్ళీ రావడం అనేది జరగదు. మోదీ యోగి రావడానికి మనకు 80 ఏళ్ళు పట్టిందండి. అటువంటి వాళ్ళలో ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. ఆయన మనం పక్క తప్పిస్తే మనమే మన మన భారతదేశ చరిత్రను చీకటి అధ్యాయంలో నెట్టుతున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇదే పని మీరు ఒక గత నెల కింద చేసి ఉంటే ఇంకా ఒక ఉన్నంత పేరు వస్తుంటే నాకు తెలిసినంత వరకు అయితే. సో ఏ విధంగా చేసినా సరే ఇప్పుడు లేట్ అయినా సరే ఇప్పటికైనా చేసారు కాబట్టి లైక్ విద్యార్థులే లాస్ట్ గెలిచిరని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ ఏదైతే మన లైక్ విద్యార్థులకు కావాల్సిందో అది ఇచ్చారు కాబట్టి ఇదేదో ముందే ఇచ్చింటే ఇంకా బాగుంటుంటే. లైక్ ఎందుకనంటే మనం ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేస్తాం, కానీ లైక్ ఈ రోజు విద్యార్థులే రేపటి మన భవిష్యత్ అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అట్లాంటి వాళ్ళకి ముందే లైక్ సపోర్ట్ ఇచ్చి ఇంకోలా చేస్తుంటే ఇంకొక 10 మార్కులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి నేను చెప్పుకుంటుంటే. సో ఓవరాల్ గా లైక్ స్టూడెంట్స్ హ్యాపీ, లైక్ బీజేపీ పార్టీ హ్యాపీ, సిజేపీ పార్టీ హ్యాపీ. ఇన్ని రోజులు మేము మాట్లాడుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇంకోసారి ఎక్కడైనా సరే లైక్ స్టూడెంట్స్ కి ఏదైనా ఆపద వస్తే లైక్ అది బీజేపీ అని కాదు, ఇతర పార్టీలు ఏవైనా సరే లైక్ కలిసి కట్టుగా ఉండి లైక్ స్టూడెంట్స్ ని గెలిపియాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నిరాహార దీక్ష మొదలుపెట్టిన సోనం గారు, సో తన ప్రాణ త్యాగాన్ని కూడా వెనకడకుండా
నిరాహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది. సో ఏం చెప్పదలుచు, చాలా మంది సోనం గారనే ఏమంటారు కదా యాంటీ నేషనల్స్ అని చెప్పడం చూస్తాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం? ఒక గ్రేట్ లీడర్ అని చెప్పి చెప్పుకుంటా నిజంగా. ఎందుకనంటే ఈరోజు స్టూడెంట్స్ కన్నా రేపన్నాడు దేనికన్నా సరే అట్లాంటి లీడర్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకనంటే ఏమి లేనప్పుడు లైక్ ఎవరు రారు మన దగ్గరికి, అన్ని ఉన్నప్పుడు వస్తారు. అట్లాంటిది స్టూడెంట్స్ ఫైట్ అని చెప్పేసి అంటే అందరికన్నా ముందు అడిగేసేసి అలా వచ్చారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అన్న సీజేపీ అనేది ఒక సెటరికల్ మీమ్ పార్టీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ జస్ట్ ఒక మీమ్ పార్టీగా స్టార్ట్ ఇంత చేసినప్పుడు ఒకవేళ అఫీషియల్ గా పార్టీ ఏర్పడితే ఇక అంటే దేశ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? నిజంగా చాలా బాగోదు. ఎందుకనంటే సిజేపీ అని చెప్పేసి పార్టీ చెప్పేసి ఏదైతే మీరు సపోర్ట్ చేస్తారో దానికి 100% నేను సపోర్ట్ చేస్తా. కానీ మీలాంటి వాళ్ళు అంటే లైక్ పార్టీ పెట్టేసి లైక్ అడ్మిన్ ఎవరు తెలియదు ఇక్కడ, కానీ మిగతా గూండా వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చేసి అక్కడ చేరుతున్నారు. ఏదైతే రాజకీయం లైక్ గూండా రౌడీజం చేయడానికి కూడా లైక్ ఒక పార్టీ లాగా మారుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. లైక్ ఇంతకు ముందు నేను బీజేపీ సిజేపీ అంటే సిజేపీకి లైక్ ఓటేస్తోని, కాకపోతే ఇప్పుడు చెప్తున్నా బీజేపీ గ్రేట్ ఎప్పటికైనా. లైక్ బీజేపీ లైక్ రానున్న కాలంలో ఇంకా కొన్ని లైక్ ఇట్లాంటి కష్టాలు తీసుకురావద్దని చెప్పేసి గర్వకారణంగా చెప్పుకున్నా యాజ్ ఎ బీజేపీ ఫ్యాన్ గా. అంటే ఫైనల్ ఏం చెప్పదలుచుకోరు అన్న, ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఎవరికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్, బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేకుంటే కాంగ్రెస్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా? అన్న బీజేపీ అన్న నిజంగా. ఎందుకనంటే ఇతర రాజకీయ నాయకులు వచ్చారు, కొన్ని సినీ యాక్టర్స్ వచ్చారు, ఏదైతే యాక్టింగ్ చేయాలనుకొని వాళ్ళన్న పేరు నిలుపుకుందామని చెప్పేసి అనుకోరు, కానీ అది సెట్ కాలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చేసి లైక్ ఇన్స్టాలోకి వచ్చేసి లైక్ లైవ్ పెట్టడం ఏదైతే జరిగిందో దాని వల్ల కొంచెం లైక్ క్లారిటీ వచ్చేసింది. సో కంపల్సరీ బీజేపీకే లైక్ ఓట్లు అనేది లైక్ ఓటు బ్యాంక్ అనేది నిండుతుంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలిచిందా స్టూడెంట్స్ గెలిచిందా అంటే నిజంగా చెప్తున్నా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గెలిచిందని చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గెలిచింది అనుకోవచ్చు, అంతేగాని లైక్ వేరే వాళ్ళు ఓడిపోయారు అవన్నీ మనం మళ్ళీ మధ్యలో తీసుకురావద్దు. సో మనందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి లైక్ మనందరం ఐకమత్యంగా ఉండాలి. లైక్ ఏదైనా ఆపద వచ్చినా సరే మనం ముందుండేటట్టు చూడాలి. లైక్ ఏదైతే మనం సనాతన ధర్మం లేకపోతే వేరేది మాట్లాడుకుంటామో లైక్ బీజేపీ దాని గురించి లైక్ మీ సనాతన ధర్మాన్ని మేము కాపాడతాం ఒక స్టూడెంట్స్ గా. నిజంగా మీరు మాకు ఏదైతే హక్కులు నెరవేర్చాలో అవి నెరవేర్చండి. లైక్ ఇంత దాకా తీసుకురాకండి. ఎందుకంటే ఈ ఫైట్ లో ఏదైతే సరే మీరు చేసి ఇప్పుడు నేను కాదనట్లేదు, కాకపోతే ఈ ఫైట్ లో ఎంతమంది ఏమంటారు స్టూడెంట్స్ కైనా సరే ఎవరికైనా సరే ఎంతమంది దెబ్బలు దాకుండొచ్చు, లైక్ ప్రాణపతి స్థాయికి పోయిండొచ్చు కదా. సో దాని గురించి మాట్లాడుతున్నా. సో ఏ విధంగా అయినా సరే లైక్ టోటల్ గా ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది అన్న. ఇంకోటి ఏంటంటే గతంలో చెప్పుకొచ్చి వస్తున్నారు ఎవరితో పెట్టుకోవచ్చు విద్యార్థులతో పెట్టుకోవద్దు అన్నట్టుగా చూస్తూనే ఉన్నాము. ఈ రోజు వచ్చినటువంటి ఈ మార్పుని అంటే రేపు అంటే దేశ యొక్క రాజకీయ నాయకులు భయపడే ఛాన్స్ ఉందా? అరేమో తప్పేసి కూడా విద్యార్థులు పట్టుకుంటారు ప్రశ్నిస్తారనే భయం ఏర్పడింది అనుకోవచ్చు. నిజంగా అన్న ఇది ఒక తొలిమెట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదైతే లైక్ అన్యాయం జరిగినా సరే లైక్ న్యాయం జరిగే జెన్జీ అనుకుంటా ఇట్లాంటి ఏవైతే మనం తీసుకొని వచ్చినామో నిజంగా లైక్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రౌడీజన్ కైనా సరే ప్రతి ఒక్క పొలిటీషియన్ కైనా సరే లేకపోతే ఇతరులకు ఎవరికైనా సరే లైక్ విద్యార్థుల జోలికి వస్తారు. లైక్ విద్యను కూడా ఒక ఫ్రాడ్ ఒక క్రైమ్ చేద్దామని చెప్పేసి ఏనా చెత్త నా కొడుకులు వస్తారో అలాంటి వాళ్ళందరికీ చెప్ప కొట్టినట్టు లైక్ మన స్టూడెంట్స్ అయితే బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇది ఒక ఢిల్లీ విజయమే కాదన్న, ఈ ఢిల్లీ నుంచి లైక్ మన తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఎక్కడైనా సరే మహారాష్ట్ర నుంచి అయినా సరే లైక్ ఆఖరికి మనం లైక్ మతాలను తీసుకొస్తుంటే లైక్ హిందూ అయినా సరే లైక్ పంజాబీ వాళ్ళైనా సరే ఏమంటారు అందరు వచ్చేసి కలిసి కట్టుకుంటారు కాబట్టి లైక్ ఈ ఘన విజయం అనేది సాధించామన్న కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే సిజేపీ పార్టీ రానున్న రోజుల్లో బీజేపీ కలవబోతుందంట, దీన్ని ఎలా చూడొచ్చు? లైక్ కలవదన్న అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకనంటే బీజేపీ ఎక్కడ సిజేపీ ఎక్కడన్నా నువ్వు కొన్ని ప్రొటెస్ట్లు పెట్టి నువ్వు చేస్తున్నావు కానీ నీ దాంట్లో ఎవరొచ్చి జాయిన్ అవుతుండో తెలుస్తలేదు. ఇప్పుడు బీజేపీ అనుకో మేము ఒక పర్సన్ గా నిలదీసి అడుగుతాం ఎవరిని, నరేంద్ర మోడీని అయినా సరే ఎవరినైనా సరే నిలదీసి మాకు అడగనికుండా. అదే సిజేపీ పార్టీ అని అంటే మంచి చేసే ఉద్దేశమే సిజేపీది, కాకపోతే ఇతర గూండాలు ఏమంటారు వేరే వాళ్ళు వచ్చి దాంట్లోకి వచ్చేసేసి ఉన్నదాన్ని కూడా ఇంకా చెడగొట్టడానికి చేస్తారు కాబట్టి సో ఏ విధంగా అయినా సరే సిజేపీ పార్టీని అయితే సపోర్ట్ చేసేది లేదు. లైక్ వి సపోర్ట్ బీజేపీ. వాళ్ళు ముందే గ్రహించలేదు ఇంత పెద్దగా వస్తుంది అనేది గ్రహించలేదు, ఏదో కొంతమంది చేశారు. కానీ దీని వెనకాల ఉన్న రకరకాల వాళ్ళు అమెరికా కావచ్చు ఎన్నో ఆర్టికల్ కూడా వచ్చాయి. సో దాని వెనకాల ఉన్న శక్తులు ఎవరు ఉండరు వాళ్ళని పట్టుకోవాలి, ఇది దొంగచాట్లు ఉన్న బొద్దింకలు ఎవరో వాళ్ళని పట్టుకోవాలని చేశారు. ఇలా ధర్మేంద్ర ప్రధాని ఒక ఏంటంటే గతంలో మనకు ముస్లింలు కావచ్చు రకరకాల పాలిత వాళ్ళవి మన దేశంలో ఉన్నాయి, అవన్నీ సిలబస్ కూడా తొలగించి విద్యలో మంచి చేశారు. కాబట్టి ఒకవేళ బాధ్యత అంటే కింద అధికారులు కూడా ఉంటారు. ధర్మేంద్ర ప్రధానే బాధ్యత అని కాదు, కింద యంత్రాంగం అంతా ఆయన వ్యవస్థ ఉంటారు అధికారులు వాళ్ళు కూడా బాధ్యత ఉన్నారు. కాబట్టి వాళ్ళ తప్పిదాలు కాకుండా సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాని అంటే రేపు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని కోరుతారు. కాబట్టి ఇక్కడ మోదీ విజయం సేమ్ టైం దేశ ప్రజల యువతరాన్ని దృష్టి పెట్టుకొని మోదీ గారు ధర్మేంద్ర ప్రధానిగా బాధ్యత తీసుకున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటున్నా అంటే
ఇది ఇంకెంత మేరకు పోతే దేశంలో విచ్ఛిన్న శక్తులు వచ్చి ఒకవేళ అల్లకొల్లం చేసి భారతదేశం ప్రపంచం ముందు ఇది ఒక దోషిగా నిలబెట్టడం వాళ్ళ ఆశలు నిరాశ చేసినట్టుగా మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రాజీనామా చేశారు కదా, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అంటే అలర్ట్ గా ఉంటారు అనుకోవచ్చా మరి ఈయన రాజీనామా? ఉంటారు. సేమ్ టైం ఏంటంటే యువతరం నేనేమంటాను, ఇప్పుడు పంజాబ్ లో కూడా లీకేజ్ అయింది, అక్కడ పోయి వీళ్ళు మాట్లాడతారు. సేమ్ టైం దేశంలో ఇంకేదన్నా రాష్ట్రాల వారికి ఉన్నాయి కూడా ఏమైనా తప్పిదాలు చేస్తారు, దాని టైంలో సేమ్ ఇదే యువతరం వస్తుందని మనం గ్రహించాలి. రాకపోతే ఈ విదేశీ శక్తులనే మనకు కన్ఫర్మ్ వస్తాయి. ఇప్పుడు ఇదే విద్యార్థులు అంటున్నా అనేక రాష్ట్రాలలో అవినీతి పరులు ఉంటారు, రాజకీయ నాయకులు దొంగలు ఉంటారు, వాళ్ళ పైన కూడా ఇదే రియాక్షన్ ఉంటుందా? లేదు. కాదంటే ఇదంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ కు, మమతా బెనర్జీ, ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరికి చెల్లుబాటు కాదు కాబట్టి ఈ ఎవరైతే అభిషేక్ ఉన్నో వీళ్ళని పట్టుకొచ్చి చేశారు. సేమ్ టైము దేశంలో ఇంకా తప్పిదాలు ఏమైనా ఉన్నా వీళ్ళకి తెలుసా తెలియదు. సేమ్ టైం దేశం అభివృద్ధిలో పోతున్నది, ఒక ప్రధానమంత్రి గారిని ఎదుర్కోలేని వాళ్ళే ఈ రకంగా వచ్చారు. కాబట్టి ఇక్కడ దేశ ప్రజల విజయం, సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజయం మనం చెప్పుకోవచ్చు. అంటే యువత గురించి ఏం చెప్తారు? అంటే ఇంతలా కొడుతున్నా ఇట్లా చేస్తున్నా సరే అంటే ఆపకుండా పోరాడారు కదా దీనికోసం, దేశ ద్రోహులు అన్నారు కదా, అలా అన్నా సరే పోరాడారు కదా, ఏం చెప్తారు? అంటే నిజమైన యువతరం పోరాడో వాళ్ళకి మంచిదే. ఎందుకంటే ఈ విషయంలో భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు కావచ్చు ఇంకేమన్నా వచ్చినా యువతరం ముందుకు వస్తే మంచిది. రాజకీయాలకు కూడా రావాలి యువతరం, ఎందుకంటే ఎప్పటికెళ్ళో ఓల్డ్ ఉన్నోళ్ళు 50 ఏళ్ళ కూడా ఇలా రాజకీయాల్లో ఉంటారు. ఇదే యువతరం రేపు రాజకీయాల్లో కూడా ఇదే ఉత్సాహం చూపితే మంచిగా ఉంటుంది, దేశ యువతరం కూడా మారుతుంది. కానీ ఆ రకంగా ముందుకు పోతారని చూడాలి. సేమ్ టైం అన్ని రాష్ట్రాలలో ఈ తప్పిదాలు ఉంటాయి, వాటిపైన ఇదే రకంగా యువతరం పోరాడుతుందని మనం చూడాలి. కాబట్టి ఇందులో కొన్ని విదేశీ శక్తులను కంట్రోల్ చేయడానికి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మంచి చేశారు అనేది దేశ ప్రజలు, చెంపే ప్రజాస్వామ్యం కూడా అలే అనుకుంటున్నారు. మరి అంత జనాలు నుంచి వచ్చిండ్రు ధర్నా చేసేటప్పుడు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకో రాళ్ళు సంచులు పోసుకుని వస్తారు, రారు కదా. మరి రాళ్ళు ఏం వచ్చినాయి? ఇప్పుడు ఒక్కసారి రాహుల్ గాంధీ ఆలోచించాలి కదా, ఒక్కసారి ప్రకాష్ రాజ్ ఆలోచించాలి కదా. రాళ్లతోటి కొట్టించింది వీళ్ళు, అది దొంగ దెబ్బే కదా. ఒక దొంగ దెబ్బ తీసి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని దొంగ దెబ్బ తీసారు ఎదురుగా ఎదుర్కోలేక. అంటే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలిచినా కూడా ప్రయోజనం ఉందంటారా లేదంటారా? ఈ రోజు గెలిచిన ప్రయోజనం ఉన్నదా లేదా అని అంటే అలా కొంతమంది పురుగులు కుక్కలు లాంటి వాళ్ళు ఉండబట్టి మెయిన్ ముఖ్యమంత్రి హోం మంత్రి కరెక్ట్ గా లేరు కదా, సరైన క్యాండిడేట్లు ఎందుకు పెట్టుకోలేకపోయారు బీజేపీ వాళ్ళు? మోడీ గారికి బుద్ధి లేదు, ఆయన ఏమన్నా పర్వాలేదు. మోడీ గారు అవతల పక్కన ఈయన ఒక్కడు సింహాసనం ఏలంగానే కదా, ఇటు పక్కన కరెక్ట్ వాళ్ళని పెట్టుకోవాలి. బీజేపీ ఇలా వెనకబడి ఎందుకున్నది, నేను ఈ మాట ఎప్పుడో చెప్తా అనుకున్నా, వెనకబడి ఎందుకున్నది ఎందుకన్నా కరెక్ట్ వాళ్ళు లేరు. ఇలా మన హైదరాబాద్ కానీ చుట్టుపక్కల కానీ ఒక 2-3 ఉన్నారు కరెక్ట్ గా బీజేపీ ఉన్నట్టుంటే ఇవాళ ఎక్కడోడక్కడ ఇది పోసుకుంది. బీజేపీ వాళ్ళు ఎక్కడ కరెక్ట్ ఉండే ఏసీ రూమ్ లో అన్నీ పంతండి. మోడీ గారు అన్నారు కరెక్ట్ గా అని ఈయన అంటాడు. హోం మంత్రిని తీసేయాలి, ఫస్ట్ హోం మంత్రిని, ఢిల్లీ హోం మంత్రిని తీసేచ్చే మన భారతదేశం కానీ ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ ఏదైనా చాలా బాగుంటది. బీజేపీ నాయకులారా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మీది నిజంగా పరిపాలన కరెక్ట్ గా లేదు. మీరు ఎవరైనా వినండి, కరెక్ట్ గా చేసేటోళ్ళ మీదనో ఏదో ఒక దెబ్బ కొడతారు. ఎలా మన కరీంనగర్ ఇటు బండి సంజయ్ ఏదో అలాంటి వాళ్ళని కరెక్ట్ గా దాన్ని బీజేపీ పార్టీ కరెక్ట్ గా తెచ్చటోని ఏదో ఒకలాగా దెబ్బ కొడుతుంది. అలాంటి వాళ్ళని దెబ్బ కొట్టి పక్క సైడ్ పెడితే బీజేపీ ఎట్టుంటది? మరి బీజేపీలో కరెక్ట్ ఉండాలి కదా. హోంమంత్రి కరెక్ట్ ఉందా? హోంమంత్రి కరెక్ట్ ఉంటే వాళ్ళందరూ పురుగులు వస్తాయా? ఆ పురుగులు వెనక నుంచి వస్తుంటే ఎమ్మటే కొట్టాలి. హోంమంత్రి ఫస్ట్ హోంమంత్రిని ఎవరే కానీ ఏ పార్టీ వాళ్ళే కానీ అసలు మోడీ గారు తీసి పక్కకేమను, ఆమె బదులు మంచిగా పరిపాలన చేసి మాట్లాడే కార్యకర్తని పెట్టుకోమని హోంమంత్రిని. ఎందుకయ్యా హోంమంత్రి ఇవాళ బీజేపీ మీద ఒక మచ్చలాగా మిగిలిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు చంకలు కొడుతున్నారు, అది దొంగ దెబ్బ కొట్టిండు, అది ప్రజలకు తెలుసు మనకు తెలుసు. ఎందుకంటే ఎదుర్కోలేకపోతాడు. ఉదగాల ప్రకాశ రాజుని ఎన్ని 5-6 నెలలు బట్టి ఆయన పొక్కలు పెట్టండి అరెస్ట్ చేయంటే ఎవరైనా చేసిరా? ఇవాళ 7 దాకా వచ్చింది, ఎవరా వచ్చిందా? వీడిపోయి రాహుల్ గాంధీ కలిసిందా? వాళ్ళిద్దరు కలిసి ఏం చేసిండ్రు? ఆ మధ్యన పిల్లల జీవితాలు పాడైతేనేగా, మధ్యతరగతి కుటుంబాలు పాడైతున్నాయి. మరి అది ఎవరు గమనించాలి, ఎవరు చూడాలి? అది ఒక్కటన్నా ఆలోచించాలి కదా. మోడీ గారు కూడా ఎడకలు మూసుకుంటాడు. ఓ మంత్రిరమ్మ నువ్వు సప్పుడు దాకా దిగిపోయి పక్కకు తల్లి, ఎవరన్నా మంచి వాళ్ళని పెట్టుకొని బీజేపీని మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఢిల్లీలో కాదు, ఎక్కడెక్కడ కూడా ఎక్కడో ఒక వ్యక్తులు వాళ్ళందరూ పేర్లు తెలుసు. మంచిగా పరిపాలన మంచి కరుకు మీద దేశం వాళ్ళను
ఏదో ఒక దెంగ దెబ్బ యానంగా తీయాలని తీస్తారు ఈ ప్రజలు. అది నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ చేస్తే చేయాలా, లేకపోతే పక్క సైడ్ పెట్టి ఇంకే పార్టీ వాళ్ళ గెలిచి ఏదో ఒకటి చేస్తారు. కానీ మీరు చేసేది ఏం లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా నితిన్ గారిని పక్కన మొన్న రాజీనామా చేశారు కదా, అవును. ఆయన్ని ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే అవకాశం ఉందని ఇప్పుడే అందింది సమాచారం. మరి ఆయన కూర్చోబెడితే ఢిల్లీని ఎలగలడా? ఇలాంటి బొద్దింకలను చేరకుండా చేయగలరా ఆయన? ఆయనని కూర్చోబెడితేనే బొద్దింకల్ని చెప్పు కిందేసి తొక్కుతాడు. ఆయననే పెట్టాలి. ఎందుకంటే అక్కడ మంచి పర్సన్ ఎవరైంది తెలియదా? గమనించారా? మోడీ గారికి అన్ని తెలుసు. ఈ హోం మంత్రి చేయబెట్టి అసలు హోం మంత్రిని ఆమె చేసేదాన్ని పక్కకు పెట్టి మంచి వ్యక్తిని రాజీనామా పెట్టేది ఎక్కడిది? అవునా కాదా? ఎందుకంటే మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రిని చేసి అక్కడ పెట్టి హోం మంత్రి కింద ఇంకెవరైనా వ్యక్తిని బీజేపీ పెట్టుకుంటేనే మన బీజేపీ పవర్ అన్నది వస్తుంది. కానీ బీజేపీ పవర్ చాలా తగ్గిపోయింది. ఇది కిషోర్ రెడ్డి గారు, నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. ఎందుకంటే బండి సంజయ్ గారు కానీ కిషోర్ రెడ్డి కానీ మెయిన్ వాళ్ళే కానీ అది మన హైదరాబాద్ లో కానీ భారతదేశం ఏడికి పోతుంది, ఎక్కడికి పోతుందని ఒక్కసారి ఆలోచించారా మీరు? ఎందుకంటే అక్కడ ఢిల్లీలో అంతగానో ఆలోచిస్తాను. ఇప్పుడు ఒకడు వచ్చి ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతలేదు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం ఏమున్నది? ఒక 2-3 కౌంటర్లు ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఆయనదేందో ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడతలేదంటే వాళ్ళు ఇలా చొచ్చుతారు అనుకో, మరి ఇంకెన్ని మాటలు వస్తాయి వాళ్ళకు? అందు గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు ఏం మాట్లాడాలో ఎంతవరకు అంతవరకే. అంటే మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసిరు కదా అంటే ఆయనకు ఒక హెల్త్ బాగలేక వచ్చి కలిసిండు. దాన్ని మనం తప్పు పట్టొద్దు కదా. ఏ రాజకీయంలో అయినా ఒకళ్ళు బాగలేకుంటే పోయి పలకరింపులు అవి ఉంటాయి. దాన్ని పక్కన పెట్టి ఈసారి బీజేపీ మీరు కరుకుతోటి పరిపాలన చేస్తాడా? మీటింగులు పెట్టుకుంటారా? ప్రజలకు ఎలా రావాలా? ప్రజల్లో మనలో ఎలాగ రావాలి? ఇప్పుడు దొంగ దెబ్బ కొట్టిందాక మీరు గానరైతురు, పేపర్ లీక్ అయిందాక కూడా గానరైతురు. మీరు ఆడు ఉండేందుకు? మరి హోం మంత్రి ఉండేందుకు? ఓమ బుక్కు దానికా? చెరుక్కుంది అనుకుందా? చెరుక్కున్నామని తెచ్చి ఆడబెడితే గట్లనే ఉంటది. ఎందుకంటే ఇప్పటికైనా మోడీ గారే గాని ఎవరే గాని బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు వినాలి. మీరు ఈయన దీన్ని అక్కడ ఉన్నామని ఆమెను దించితే సరిపోతుంది. ఎందుకంటే బొంతింకలు ఇంకా పారుకుంటాయి. ఆ పాకక ముందే మీరు వాటిని చంపేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అంటున్నారు.